మనలో ఆశ్చర్యానందాల కారణం అదే. అయ్యో 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 ఎంత చెయ్యొచ్చు అసలు దేవాదాయ శాఖ దీనికి. మన 1,60,00,000 రూపాయలు శాంక్షన్ అయింది సార్, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఎందుకు? మా అలసత్వం. శాంక్షన్ అయితే వాడుకోలేదు, మా అలసత్వం. రామపాద క్షేత్రం ఇది. రాములవారు అప్పుడు క్షేత్రానికి క్షేత్రాన్ని వేయించేశారు. రామమూర్తి క్షేత్రాలు లక్ష్మణ రామ ఆజ్ఞ వరకు ఆంజనేయ స్వయంగా వెళ్ళినటువంటి క్షేత్రం. ఆయన క్షేత్రపాలకుడు. భజంగ బలవీర హనుమానికి జై బజరంగ బలవీర హనుమానికి జై. వంశీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గురుగారు వెనకాతలు రండి. ఈ దేవాలయం ఆ కింద ఉండేదండి. 1991 పుస్తకాలు పైకి తీసుకొచ్చారు. 33 ఏళ్ళు. గురుగారు లెక్కలు బాగా వచ్చు. అందుకే కదా సార్ చెక్కలకి బొక్కలు. ఇది సంతానమైన గోపాల స్వామి గుడి అండి. కాశీకి మార్గం. అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ అర్చన చేసేవాడు నారద మహర్షి. కొండలో కొండ. వచ్చాడు ఆలయం గర్భాలయంలో వచ్చేది. సత్యభామ సమేత సంతానమైన గోపాల స్వామి. వాహనం గర్భముందుడు కూడా మీ స్వామి మా స్వామి మన స్వామి గర్భముందుడితో ఏకశల. ఈయన నారద ప్రతిష్ఠించారు వాటిని. ఈ స్వామి జన్మం అవటం చేత అర్చనాధికారులకు విలువంతలేదని ధర్మిలా ఈ స్వామిని ప్రతిష్ఠితం చేశాం. అర్చనాధికారులకు ఈయన కానీ ఈయన మొక్కుకునేటువంటి పిల్లలకి దంపతులు ఎవరైనా వచ్చి మగపిల్లలు పుడితే బుర్రెలండ, ఆడపిల్లలు పుడితే గాలిదండ వేస్తాను స్వామి అని చెప్పి మొక్కుకుంటే చాలు. నిన్న ఎన్నో మాల వేసాం. రోజు సంవత్సరానికి 100 మాలనే వేస్తూ ఉంటాడు స్వామి. అత్యంత మహిమ. పిల్లలు దంపతులు ఖచ్చితంగా అప్లై చేస్తే రిప్లై ఇచ్చి సప్లై 100%. పేరు సంతాన గోపాల్. 60 సంవత్సరాల దగ్గర రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న దంపతులు ఇద్దరు వస్తే మాకు పుడతారంటే మొక్కుకోండి అంటే పుట్టారు. ఈ ఊళ్ళోనే కావాలంటే తీసుకెళ్ళి చూపించగలుగుతాను నేను. అది అంత శక్తివంతుడు స్వామి. సంతాన వేణుగోపాల స్వామి భగవానికి నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణేతాయ జగదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోపాల స్వామి భగవానికి గోపాల నారద మహర్షికి పర్లేదండి బాబు. దాంట్లో అందరూ సూర్యబాబు ఖచ్చితంగా నెక్స్ట్ విజిట్ మనం తప్పండి పగల రావాలి. అమ్ము ఎంత వైభవం ఉంది ఇక్కడ. ఒక్క ప్రణామం. విష్ణుపాదాయ కృష్ణపాయ భక్తి వేదాంత స్వామి విజ్ఞానం. నమస్తే సారస్వతి గౌరవాన్ని ప్రచారం
निर्विशेषशून्यवादी पाश्चात्य हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पति गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोस्तुते तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणिताय जगदिताय कृष्णाय गोविन्दाय नमो नमः। श्री जनार्दन स्वामी भगवान की जय। ఇది టూరిస్ట్ స్పాట్ కావాలి. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎవడు రాజమండ్రి వచ్చినా అద్భుతంగా జరుగుతుంది. ఎంత వైభవం వదిలేసి ఎలా బతుకుతున్నాను తిరుమల ఎక్కడ ఏ ఉన్నాయో అన్ని ఇక్కడ ఉన్నాయి. అమావాస్య రోజు అష్టలక్ష్మి స్వరూపాలుగా అమ్మవారిని ఆరాధిస్తాను. कर्पूर निराजन निराजनांतम आत्मो गोविंदा 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 ओम दादा दातृणाम गोविंदा सवितारम అందరూ సర్వే జనా సుఖమంతో राजा राष्ट्र ग्राम यजमान आचार्य देशोयम सर्वोपद्रवसाचितम चतुस्सागर पर्यंतं गो ब्राह्मणेभ्यो समभवतु लोकाः समस्ताः सुखिनः भवन्तु सर्वे जनाः सुखिनः भवन्तु भरत परमात्मा इति चावरं भरत परमात्मा परमागति वर्ण्योपाग्नेरहमेर्वायवे अहमेवीतयामि चक्रं धारयामि वृक्षं दर्शयामि एकं धारयामि अन्योनिराजोपचारान्तर्पयामि अनज्ञानं భక్తులేమైనా కోరుకుంటే ఎవరైనా నమస్కారం చేసుకోండి. పద్మారిశంకగజముచ్చలబాహుదండం పీతాంబరం రుచిరభూషణభూషితాంగం విభూషమేతమనవింకటలాయదాక్షం ధ్యాయే శ్రీజనార్దన హరిం వరవృందవన్యం
శ్రీకేశవం గరతలోత్రకరం యవత్వం చంద్రప్రభావిషిత నిర్మలమాంజలిన్యం మార్తాండకోటిరిచిరోజ్వలకృష్ణచక్రం వందే గదాధరమహం సురగంధవన్యం ఉదగ్రహస్థం గదలింగుచక్రం వేదాంబరం హర్షితపాదభద్రం అష్టద్వయేనాథ దవాభిజాతం విభూసమేతం పరివేంకటం విభూతిర్విజనాథం జ్ఞానముక్తమేమత్యేంద్రే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యమావృత్య సర్వ అపరాధ క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. జై జనార్దన స్వామి భగవానికి జై. స్వామి ఉపయోగంలో వేశారు. ఉపయోగం అంటే మనకి జరిగేది దైగాడి స్వయంభూ మన్వంతరంలో స్వామి జరిగింది. ఉపయోగో జనార్దన శ్రీదేవి పూజలో విషయార్చన వచ్చిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. కానీ స్వామి యోగినాథుడిగా ఆయనే వేశారు. మిగతా సర్వనాథ బయట చెప్తాను. ఇది కౌతమూర్తి లాంటిది. రథోత్సవం అనేటువంటి కౌతమూర్తి ఆయన ఉత్సవమూర్తి అని వెళ్ళారు. నిత్యం పౌడు విషయాలు ప్రఖ్యాతి. స్నాపన వేరాన్ని స్నాపన వేరం, దివ్యక్షేత్రాల్లో పంచవేరాలని చెప్పబడుతుంది. కానీ ఇక్కడ సప్తవేరాలు. అమ్మో ఇది స్వామి బ్రహ్మోత్సవం సప్తవేదాలు మొదటిసారి వింటాము. ఈయన అంతకు మించి నేను అక్కడ బయట కూర్చోబెట్టి ఒక నాకు అవకాశిస్తే శాలిగ్రామస్తుల వారి బాబా విజయ అందరు బాబా ప్రాయశ్చత్రం సర్వవ్యాధి వరడా వాహనాది పాదుగా ధారమా కృష్ణ వైకుంఠలా మృత్యంగరాంగ రుజారం లక్ష్మీనాథ లక్ష్మీ జనార్దన ప్రసాదం గరుడా వాహనాది సపాదుగా ధారమాశ్రేష్ణ వైకుంఠరాంగ భగద్వజారవింద కుశభద్రవలాంఛనం శ్రీరామృతం తదీయోద్ధాన అలంకరిష్యతి సేవోజమే లక్ష్మీ ప్రసాదం సరసా నడకల అదే అందుకే ఓ ఫోటో తీసేదాన్ని నేను ప్రథమగా బయట విందా. శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి భగవానికి ఉదయ సమేత శ్రీ కృపయుగ జనార్దన స్వామి భగవానికి గోవిందా గోవిందా. ఇక్కడే ఉండి స్థల పురాణం కూడా తీసుకెళ్ళిపోయాడు. కృతజ్ఞ స్వామి జాయనస్తవన్ నమస్కరించా దేవోష్మే లక్ష్మీ జనార్దనాక్షిస్తూ మీరు వేస్తారా? లక్ష్మీ జనార్దనాక్షిస్తూ మా ఎక్కువసేపు వందలా ఉంటే జై జనార్దన. వచ్చేసినప్పుడు మీరు ఉన్నాను. మీరు వచ్చేసిన తర్వాత వాళ్ళు సరే వారిని బయటకు వచ్చి బయటకు వచ్చేసిన తర్వాత అందరూ కూడా దర్శనం చేసుకుని అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోండి. తూర్పుగోదావరి మొత్తానికి ఈయన ఇన్ఛార్జ్. పాత జిల్లాకి ఇది కొత్త జిల్లాలు కాదు. అమ్మ ఏం కాదు సార్, బలివారు సుఖంగా నాన్న కూర్చోండి కాలాడిది. అమ్మ అందరూ కూడా ఎదుర్కొచ్చండి. తల్లులు ఆడవాళ్ళు అందరూ కూడా ముందుండండి. మీకు లెక్చర్ పిక్చర్ కూడా ఇస్తాం. అలా కింద కూర్చోండి. ఆడవాళ్ళు కొంచెం అమ్మ ఇది కొద్దిగా పట్టుకోండి సోదరా, ఇలా పట్టుకోండి సోదరా, కొద్దిగా వెయిట్ సోదరా, కొద్దిగా అటువే పట్టుకోండి, కింద పట్టుకోండి. అలా సైడ్కి స్వామివారి ఎదురుకుండా కాకుండా కొద్దిగా సైడ్కి. నాన్న మీరంతా లోకలేనా? ఎవరో శంభు కేకలే కొద్ది సైడ్ ఉండండి. ఆ మూల పట్టుకోండి, అందరూ కూడా సరిగా వేయండి. ఇది
కరెక్ట్గా వేయండి సోదరా. ముందు దీని మీద పెట్టండి. కరెక్ట్గా జేగురుపాడు అవడం గొప్ప కాదు, జనార్దన స్వామి కలిశాడు. జయ జయ అలా జై కూర్చోండి. అమ్మా జనార్దన, జేగురుపాడు జనార్దన. ఆడవాళ్ళంటారా ఇలా కూర్చోండి. అమ్మ కూర్చోండి రా, పిల్లలు పెద్దలు. ఇప్పుడేంటి? కూర్చోండి దయచేసి కూర్చోండి. అది ఏం పొందాడా? అవునా? దీనికి వచ్చా? ఇలా కూర్చోండి అందరూ కూడా. అది అర్థమైంది. రెండిట్లో ఇచ్చాను కదా. ఈ కృష్ణుడిది బృందా ఉంది, వసం చూసేయండి. నేను ఇద్దాం అనుకున్నా, కనపడలే. ఎవరికి రాదు. ఉంది ఉంది, నన్నే వస్తా, ఏం కంగారు నాన్న. నేనుంటా. అందరికి ఇస్తారు. మళ్ళీ టచ్లో గురుగారు నాకు ఇది వాసన చూడండి నాకనే. వేరే గురుగారు ప్రసాదం ఉన్నారని చెప్పి. గురుగారు ప్రేరలు కాదు కదా. అదే వినాలి. ఇదిగో అర్చక స్వామి చెప్పారా? నన్ను అందరూ కూర్చోండి. అమ్మా తల్లులు అందరూ ఆడవాళ్ళందరూ ఇలా వచ్చేయండి. తల్లి ఏమండి? ఒక్క నిమిషం. ఇక్కడ అలా కూర్చోండి. అలా కూర్చుంటారు. అయిందా? అమ్మ. సరే తల్లి, మా అమ్మ తెలుసు. మా గోదమ్మ నాన్న కూర్చో. అయిందా అందరూ? గణపతి నాన్న వినాలి, చెప్పాలి. దయచేసుకొని ఫ్రీగా చాలు తగిలేలా పట్టండి. నేను ఉంటాను, నేను వింటాను, మళ్ళీ పొద్దున్నే తింటాను. అది ఇప్పుడు ఏం తిన్నావు అని అర్థం. మిమ్మల్ని మాత్రమే తింటాను అర్థం. నాన్న వినాలి. అందరూ సావధానంగా ఉన్నారా? కొంతమంది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కదు మరి నాన్న అందరూ ఒక్క 3 సార్లు మంత్రం చెప్పాక వారు చెప్తారు. నమస్కారం అంతా పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హే కృష్ణ, హే కృష్ణ, కరుణా సింధో, కరుణా సింధో, దీనబంధో, దీనబంధో, జగత్పతే, జగత్పతే, గోపేశ, గోపేశ, గోపికా కాంత, గోపికా కాంత, రాధా కాంత, రాధా కాంత, నమోస్తుతే, నమోస్తుతే, తప్త, తప్త, కాంచన, కాంచన, గౌరాంగి, గౌరాంగి, రాధే, రాధే, వృందావనేశ్వరి, వృందావనేశ్వరి, వృషభాను, వృషభాను, సుతే దేవి, సుతే దేవి, ప్రణమామి, ప్రణమామి, హరిప్రియే, హరిప్రియే, వాంఛ, వాంఛ, కల్ప, కల్ప, కరూభ్యశ్చ, కరూభ్యశ్చ, కృపా, కృపా, సింధుభ్యః, సింధుభ్యః, దేవచ, దేవచ, పతితానాం, పతితానాం, పావనేభ్యో, పావనేభ్యో, వైష్ణవేభ్యో, వైష్ణవేభ్యో, నమో నమః, నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య, జయ శ్రీ కృష్ణ చైతన్య, ప్రభు నిత్యానంద, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత, శ్రీ అద్వైత, గదాధర, గదాధర, శ్రీవాసాది, శ్రీవాసాది, గౌర, గౌర, భక్త, భక్త, వృంద, వృంద. రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి భగవాన్ की जय, श्री गोदामाई की जय, वेंकट स्वामी की जय, पंडित लालवार की जय, बहुत रामानुजाता स्वामी की जय, श्री गोदाराम तल की जय, श्री संतानवेन गोपाल स्वामी भगवान की जय, श्री नारद महर्षि की जय, श्री धवलगिरी भक्त बृंद की जय. గోవిందా. ఇప్పుడు చక్కగా ఉందాం, ఆయన చెప్పింది విందాం, ఏమన్నా చెప్తే అందాం, ఏమైనా పెడితే తిందాం. జై జనార్దన. జై జనార్దన.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. పద్మాదిశంఖగజముజ్వలబాహుదండం పీతాంబరం రుచరభూషణభూషితాంగం శ్రీభూసమేతమరవిందదళాయతాక్షం జాయే శ్రీజనార్దన హరిం సురవృందవన్యం. జయ శ్రీ లక్ష్మీ జనార్దన పరబ్రహ్మణే నమః. ప్రియ భక్తజన భగవద్బంధువులకు శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారికి శుభాశీస్సులు. కృతయుగో జనార్దన త్రేతాయుగే రామచంద్రస్య ద్వాపరే కృష్ణస్థ భగవాన్ కలో వెంకటనాయక. భక్తవత్సలుడు భగవంతుడు అయినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికని ఉద్ధరించడానికని ఎన్నో విశేషమైనటువంటి అవతారాలు తీసుకున్నా సరే యుగానికి ఒక ప్రత్యేకమైన ముఖ్యావతారంగా స్వామి ధరిస్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా కృతయుగో జనార్దన, కృతయుగానికి ఆరాధ్య దైవంగా జనార్దనుడిగా స్వామి వెలుగొందారు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి గాను, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు గాను, ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు గాను. వెంకటేశ్వరుడు యొక్క వైభవాలు మీకు అందరికీ బాగా కరతలామలకు శ్రీకృష్ణ చరిత్రము రామచరిత్రము కూడా మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటిది, మీకు అందరికీ బాగా తెలిసినటువంటిది. ఈ యొక్క జనార్దనుడి యొక్క చరిత్ర కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. వారి కోసం అందరం కూడా విన్నాం. ఈ స్వామి జనార్దన అవతారం మహావిష్ణుమూర్తి వారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే సృష్టి ఆరంభంలో చతుర్ముఖ బ్రహ్మగారు మహావిష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు సృష్టి జరిపిస్తూ ఉన్నారు. సృష్టి అయితే జరుగుతోంది కానీ వృద్ధి చెందట్లేదు. ఆయన సంకల్పించారు సృష్టికి ముఖ్యమైనటువంటి మూలాధారం ఏదైనా అవసరం ఉంటుంది. అప్పుడు గతకల్పంలో ఆయనలో ఈ విధమైనటువంటి అనంతమైనటువంటి వేదరాశి కూడా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క 4 ముఖాల నుంచి ఒక పెద్ద రాశిగా ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి ప్రదేశమే ఇది. వేదాలకి బర్త్ ప్లేస్ ఇది. వేదాలు ఇక్కడే పుట్టబడ్డాయి. నేను చెప్పేటువంటి పురాణాలన్నీ కూడా బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణ ఆధారంగా బ్రహ్మపురాణ అంతర్గతమైనటువంటి గౌతమి మహత్యంలో 50 అధ్యాయంలో చరిత్ర అంతా ఉంది, తెలుసుకోవచ్చు. అయ్యా స్వామివారు ఇక్కడ వెలవడానికి కారణం ఏంటంటే బ్రహ్మగారు సృష్టి జరిపిస్తూ ఉంటే ఆయన బుద్ధి చెందకపోతూ ఉండేసరికి ఆయన కోరిక సంకల్పం చేస్తే గత కల్పంలో ఉన్నటువంటి అనంతమైన వేదరాశి కూడా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క 4 ముఖాల నుంచి రాశిగా ఉద్భవించింది. ఎప్పుడైతే వేదోద్భవం జరిగిందో మహర్షులు, దేవతలు వీళ్ళందరూ కూడా వచ్చి సృష్టికి ఉపయోగం కోసం వేదోద్భవం జరిగింది, వీటిని ఉపయోగించుకున్నాం కదా అని వేదాలను గ్రహిద్దామని చెప్పి వారంతా వచ్చి వేదాలను గ్రహిద్దాం అనుకుంటుంటే వేదాలకు తేజస్సు శక్తికి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోగా ఈ వేదాగ్ని ఎంత శక్తివంతంగా ఉందంటే ముల్లోకాలు కూడా దహించబడిపోయింది. శక్తివంతంగా ఉందంటే వేదాల్లో వచ్చేయండి తేజస్సు శక్తికి. అప్పుడు వీళ్ళంతా కలిపి వెళ్ళి బ్రహ్మగారిని వేడుకున్నారు. అయ్యా వేదాల ఉపకారం అనుకుంటే కనుక సృష్టి వినాశనానికి ఏర్పడేలా ఉంది, వేదాల వల్ల సృష్టి వాటి శక్తిని తట్టుకోలేకపోతున్నాము, భూమి కూడా తట్టుకోలేకపోతుంది అని చెప్పి వీళ్ళంతా కలిపి ఎంత ఆదరతో వేడుకుంటే వారందరినీ తీసుకుని చతుర్ముఖ బ్రహ్మగారు వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణుమూర్తిని ఎంతో ఆర్ద్రతతో వేడుకున్నారట. జనుల యొక్క ఆర్ద్రతను తీర్చేటువంటి వాడైనటువంటి ఆ మహావిష్ణువు జనార్దన అనేటువంటి నామంతో భూమి మీదకి మొట్టమొదటిసారిగా మహావిష్ణుమూర్తి వారు ఎక్కడికి రావడం. ఆయన వచ్చి ఆయన సహస్రబాహువులు, సహస్రం అంటే అనంతానికి తారకం. ఈ అనంతబాహువుల చేత కూడా ఈ వేదరాశిని వడిచిపెట్టి దాని తేజస్సును తగ్గించి ఒక గిరిగా చేసి నిలబెట్టారు. ఆ గిరే ఈ గిరి. ఇది ధవళ వర్ణంతో వెలుగుతూ ఉండేటువంటి గిరి కాబట్టి ధవళగిరి అనేటువంటి నామకరణం దీనికి. స్వామి జనార్దన యొక్క జనులను ఉద్ధరించేయడం కోసం జనార్దన అవతారం తీసుకుని వచ్చారు కాబట్టి గిరికి జనార్దన గిరి అని. ఇందులో వేదాలు నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి వేదగిరి అనేటువంటి 3 నామాంతరాలతో ఈ కొండ పిలువబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వేదోద్భవం కోసం స్వామి వచ్చారో వేదాల తేజస్సును తగ్గించారో ఈ వేదాలన్నీ కూడా సృష్టికి ఉపకారం లేకుండా పోయాయి. అంతేగా గిరిగా చేసేసారి నిలబెట్టేది అంతా గిరిగా ఉంది. అప్పుడు వ్యాస భగవానుడు వచ్చి, వ్యాసుడు అనేటువంటిది ఒక పోస్ట్ పోలి అందరికీ కొంతమంది తెలిసి ఉండొచ్చు. అప్పుడు ఆనాడు ఉండేటువంటి వ్యాస భగవానుడు స్వామి దగ్గరికి వచ్చి ఈ స్వామి కోసం తపస్సు చేస్తే కొంతకాలం అయిన తర్వాత స్వామి అనుగ్రహించి వరాన్ని ప్రత్యక్షమై వరాన్ని కోరుతూ ఉంటే సృష్టికి వేదాల యొక్క అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నాకు ఈ అనంతమైనటువంటి వేద సంపాదించి సృష్టికి ఉపయోగపడేంత వేదరాశిని నాకు అనుగ్రహించండి అంటే అప్పుడు జనార్దనుడు 4 పిడికిళ్ళ వేదాన్ని తీసి ఆయన వ్యాసుడికి అందించారు. ఈ 4 పిడికిళ్ళ వేదాన్ని ఆయన బద్రీక్షేత్రానికి వెళ్ళి అక్కడ చతుర్వేదాలు కానీ విభజించిన ప్రదేశం అది. ఈయన దగ్గర నుంచి గ్రహించుకుని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి చతుర్వేదాలు కానీ విభజించాడు. ఈ విభజించి చతుర్వేదాలని తీసుకుని బ్రహ్మగారికి అందించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్ని కల్పాలు మారుతున్నా సరే స్వామికి ఆ వేదాలే సృష్టి ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి అన్నమాట. సరే వ్యాస భగవానుడి మీద స్వామికి వాత్సల్యం కలిగింది. నాన్న సృష్టికంతరికి ఉపయోగించేటువంటి వరాన్ని కోరుకున్నావు, నీ మీద నాకు వాత్సల్యం కలిగింది, నీకు ఏవైనా 3 వరాలు ఇవ్వదలిచని కోరుకోమన్నాడు స్వామి జనార్దనుడు. ఆయన అన్నారు మహర్షులకి ఏం కోరికలు ఉంటాయండి, మనమంతే కిరాణా బట్టి ఎంత పొడుగు లిస్ట్ ఇచ్చేస్తాం కానీ వారికి ఏం కోరికలు ఉండవు. ఆయన అన్నారు సరే అయితే
మీ వరాన్ని వృధా చేయడం నాకైతే ఇష్టం లేదు. మీ వద్దకు ఎవరైతే వచ్చి దర్శనం చేసుకుని సేవించుకుంటారో వారి మనస్సులో ఏవైతే ఈపిస్తారంటే కోరికలు ఉన్నాయో నెరవేరేలా అనుగ్రహించండి మొట్టమొదటి వరంగా అడిగారు. స్వామి ముందుగానే వరం ఇచ్చేశారు కాబట్టి తదాస్తు అనుగ్రహించారు. అంటే మన మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేరే యోగం మన ఒంటి మీద ఉంటేనే క్షేత్రానికి రాగలుగుతాం, ఈ స్వామిని దర్శించుకోగలుగుతాం. ఈ గ్రామంలోనే ఉంటారు, మనుషులైపోతారు, హిందువులే అవుతారు, పైకి రాలేనటువంటి వాళ్ళు 300 మంది ఉంటారు. ఆ శరీరం మీద వాళ్ళకి ఆ యోగం ఉంటేనే స్వామి దర్శనానికి పైకి రాగలుగుతూ ఉంటారు. ఇక 2వ వరంగా స్వామి అన్నారు, సరే ఎప్పుడైతే ఈ శరీరంలో ఉండేటువంటి పాపకర్మలన్నీ అనిపించడానికి గత జన్మలో చేసినటువంటి పాపం పుణ్యం ఈ 2 అనిపించడం కోసం ఈ శరీరంలో కూడా కొన్ని శరీరంతో అనిపించాల్సినటువంటి కర్మలు ఉంటాయి కాబట్టి ఈ జీవి శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది. వీరు గత జన్మలతో కూడుకున్నటువంటి చేసినటువంటి మహాపాపాలు ఏవైనా సరే మీ దర్శనం మాత్రం చేతనే నివృత్తి అయిపోవాలి. 2వ వరంగా కూడా అంటే బ్రహ్మహత్య లాంటి మహాదోషాలు ఉన్నా సరే మిమ్మల్ని దర్శనం చేసుకుంటే నివృత్తి అయిపోవాలి అని స్వామి అడిగారు. ముందుగానే వారు ఇచ్చారు కాబట్టి తదాస్తుని గ్రహించేశారు. 3వ వరంగా ఏం అడిగారంటే వీళ్ళు ఎప్పుడైతే పాపాలు పోయి శుభ్రంగా పరిపుష్టంగా ఉంటారో వీరు ముక్తిని పొందేందుకు అర్హతను కూడా కలిగించమన్నారు. అంటే జనార్దన దర్శనం చేసుకుని ముక్తిని పొందేస్తాం అనుకోకండి, ముక్తిని పొందేందుకు అర్హతను కలుగుతాం. తగినటువంటి భాగవత్ సేవ ఇవంతా చేసుకుంటేనే భగవంతుని మనం పొందగలుగుతూ ఉంటాం. ఈ 3 వరాలు స్వామి ఆయనకు ముందుగా వర ప్రకారం ఇచ్చారు కాబట్టి 3 వరాలను ఆయన గ్రహించాడు. అప్పుడు వ్యాసుడు 4వ వరంగా ఈయన అభ్యర్థించాడు, కల్పాంతం వరకు కూడా మీరు ఇక్కడే ఉండి భక్తులను అందరినీ అనుగ్రహించండి, 3 వరాలను అనుగ్రహిస్తూ ఉండండి అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ భక్తుడిని అనుగ్రహించడం కోసం ఆయనకి ఇచ్చిన వరప్రభావం చేత స్వామి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇక్కడ అత్యారూపంలో ఉన్నారు. అంటే భగవంతుడు 5 రకాలుగా ఉంటాడు. పరం వ్యూహ విభవ అంతర్యామి అత్యావతార రూపేణ. ఈ పరస్వరూపం అనేటువంటిది ఈ బ్రహ్మాండాలన్నింటికి కూడా ఆవలి ఉండేటువంటి నారాయణుడిగా పిలువబడుతూ ఉంటారు. ఈ నారాయణలోంచే ఒక అంశగా వచ్చి వైకుంఠవాసుల్లో ఉంటుంది, వ్యూహావతారంగా చెప్పబడుతూ ఉంటుంది, పరం వ్యూహావతారం. ఈ నారాయణ మహావిష్ణుమూర్తికి వైకుంఠవాసుల్లో ఉండేటువంటి మూర్తికి మహావిష్ణువుగా పిలువబడుతుంది. ఈ మహావిష్ణుమూర్తిలోంచే విభజించబడుతూ ఉంటాయి కళలు, రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం ఇత్యాది అవతారాలన్నీ కూడా ఈ వైకుంఠవాసుల్లో ఉండేటువంటి మహావిష్ణువు నుంచి విభజించుతూ ఉంటాయి. వీటిని విభవావతారాలు ఉంటారు. పరం వ్యూహ విభవ. 4వది అంతర్యామి, సర్వాంతర్యామిగా ఉంటాడు. స్వామి మీలో ఉంటాడు, వారిలో ఉంటాడు, మీరు అందరిలోనూ సర్వాంతర్యామిగా ఉంటాడు. కానీ మనం ఈ 4 స్వరూపాలని కూడా ఈ మాంసనేత్రాలతో దర్శనం చేసుకోలేము, అంతే కదండి. వారిలో ఉన్నటువంటి మనం ఇప్పుడు కుక్కలోని పిల్లిలోనూ కూడా స్వామి ఉంటాడు, ఆ కోళ్ళలోనే స్వామి ఉంటాడు. కోళ్ళ స్వామిని మనం చూస్తే పీక్ కోసం తినేరేరు కదా, అంతేగా. అందుకని ప్రతి దాంట్లోనూ కూడా స్వామి ఉన్నా సరే అన్నింటిలోనూ మనం భగవంతుని దర్శించుకోలేకపోతున్నాం కాబట్టి అందరికీ దర్శనీయోగ్యంగా ఉండడం కోసమని 5వ స్వరూపంలో స్వామి అత్యారూపంలో ఉంటారు. అత్యారూపం అంటే ఈ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహ స్వరూపంలో స్వామి అక్కడ చరిస్తూ ఉంటారు. అంతేగాని ఇప్పుడు తిరుపతిలో ఎవరున్నారయ్యా అంటే చెప్పండి, వెంకటేశ్వర స్వామి. అంతేగాని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందా? వెంకటేశ్వరుడే ఉన్నాడు. కాశీలో ఎవరున్నారంటే విశ్వేశ్వర లింగం ఉందా? విశ్వేశ్వరుడు ఉన్నాడు, విశ్వేశ్వరుడే ఉన్నాడు అక్కడ, అంతే. అంటే భగవంతుడు అక్కడ ఎప్పుడైనా సరే మీరు 2 సార్లు వెళ్ళినా సరే, తిరుపతి ఇప్పుడు 15 సార్లు వెళ్ళి ఉంటారు, ఎప్పుడైనా సరే చెయ్యిలా కింద పెట్టి కాలు పైన పెట్టి ఏమన్నా ఉన్నారా? స్వామి యథారూపంలోనే ఉంటారు. అంటే అచేతనంగా ఉంటుంది అత్యారూపం అనేటువంటిది. చేతనాచేతనాలు లేకుండా కదలికలు లేకుండా ఉంటారు స్వామి. అందుకని అంటే స్వామి ఎలా స్వరూపంలో ఉన్నారు అదే రూపంలో, కానీ అక్కడే ఉంటారు స్వామి, అందరిని అర్పిస్తూ ఉంటారు. ఈ అత్యారూపంలో ఉన్నారు కాబట్టి స్వామి అందరినీ, అది స్వామికి అర్చనాది కైంకర్య. అర్చన అనేటువంటిది ఏమిటంటే మనం ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని మనం కాపాడుకోవడం కోసం నిత్యం అయితే పొద్దున్నే లేచి కాళ్ళు కొడుకునే, మొహం కొడుకునే, స్నానం చేసి మంచి బట్టలు కట్టిన, సెంట్లు రాసుకుని, గంధాలు, ఎలాగైతే మనం శరీరాన్ని పోషించుకుంటూ ఉంటామో భగవంతుడికి కూడా అలా నిత్యం ఆరాధన చేసే విధాన్ని అర్చనాది కైంకర్యాలు అనుకుంటారు. ఎక్కడో తలుపులు వేసేస్తే ఆ గదిలో ఉక్కుపోతూ ఉండడు, మనమే ఉండలేకపోతున్నాయి, చోట్ల కారిపోతుంటే తలుపులు వేస్తే స్వామి ఉంటారా? వారు వైకుంఠంలోనే ఉంటారు. ఆ వైకుంఠంలో ఉండేటువంటి మంత్రాధీనంతో దైవం, మంత్రాలతో భగవంతుడు ఆధీనం ఏంటుకుంటాడు. ఆ మంత్రాలతో వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని ఆవాహన చేస్తే ఆ మూర్తిలోకి వచ్చి స్వామి కూర్చుంటూ ఉంటారు. ఆ స్వామికి రాగానే అర్జుబాధ్యాదులు, కాళ్ళు కట్టడాలు, చేతులు కట్టడాలు, మొహం కట్టడాలు, ప్రాతకాలం అయితే దంతదావనం, మనం ఎలాగైతే పళ్ళు దొంగుంటామో, నాలుగు గీసుకుంటామో, ఇవన్నీ కూడా స్వామికారికి ఆరాధన పూర్వకంగా నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇది ఆగమిక అర్చనగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని స్వామి అత్యారూపంలో ఉన్నారు కాబట్టి స్వామికి అర్చనాది కైంకర్యాలన్నీ కూడా నారద మహర్షి మొట్టమొదటిసారిగా వచ్చి ఈయనకి అర్చన చేశారు. ఈయనకి మొట్టమొదటి అర్చక స్వామి ఎవరి అంటే నారద మహర్షి. ఆ స్వామి అర్చనాది కైంకర్యాలని జరిపిస్తూ ఉన్నారు. ఈ అర్చనకైనా సరే, భగవద్ ఆరాధనకైనా సరే, మానవ జీవితానికైనా సరే ముఖ్యమైనటువంటి వనరులో ప్రధానమైనది ఏమిటి అంటే జలాలు. నీరు లేకుండా మన జీవనం సాగదు, దేవతారాధనకి. ఈ జలాల కోసం చెప్పని ఈ నారద మహర్షి ప్రతినిత్యం కూడా ఇక్కడ కాశీ మార్గం మనం వెళ్ళొచ్చాం కదా, సంతాన గోపాలస్వామి గుడి, ఆ కాశీ మార్గం కూడా ప్రతినిత్యం కూడా సొరంగ మార్గం ఉంటే కాశీకి వెళ్ళి అక్కడి నుంచి గంగా జలాలు తీసుకొచ్చి ఇక్కడ అర్చన చేసేవాడు. అప్పుడు ఇంకా గోదావరి లేదు, గోదావరి పట్టలేదు. నారద మహర్షి వెళ్ళి తీసుకురాగలుగుతూ ఉండేవాడు. నిత్యం తీసుకొస్తున్నాడు, ఆయన అర్చన చేస్తున్నాడు.
కొంతకాలం అయిన తర్వాత ఆయనకు చిన్న అనుమానం వచ్చింది. నేనైతే వెళ్ళి తీసుకురాగలుగుతున్నాను, నా తర్వాత ఋషి అర్చన, వారి తర్వాత మానవార్చన రావచ్చు, ఋషుల్లో కొంతమందికి అవకాశం ఉండొచ్చు, వారి తర్వాత మానవార్చన రావచ్చు, అంతటి సమర్థత వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇప్పుడు నాకైతే నిత్యం కాశీ వెళ్ళి గంగ తీసుకొచ్చే అర్హత లేదు, అంత శక్తి లేదు. అలాగే ఆ ఆలోచన ఆనాడే చేశారు నారద మహర్షి. ఎవరి వల్ల అయితే తీసుకురాగలుగుతారో తీసుకురాలేకపోతారు. అలా కాకుండా గంగని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అనుకున్నాడు ఆయన. మనందరికీ భూమి మీద గంగని ఎవరు తీసుకొచ్చారో చెప్పండి, ఎవరైనా తెలుసుకున్నారు? మన భారతదేశానికి స్వతంత్రం ఎవరు తీసుకొచ్చారో చెప్పండి. 2 అక్షరాలు పలుకుతారు గాంధీ అని. కొన్ని వేల సంవత్సరాలు, 200 సంవత్సరాలు నరకం పడ్డాం, కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయినాయి, కొన్ని వందల ఉద్యమాలు జరిగితే కానీ మనకి స్వతంత్రం రాలే. అలానే భగీరథుడు ఒక్కడి వల్ల కూడా గంగ రాలే. సగర చక్రవర్తి వారు మొట్టమొదట ఆయన చేసినటువంటి అశ్వమేధ యాగంలో 99 అయిపోతే 100 యాగంలో గస్తాన్ని నిలబెడితే 100 పూర్తి అయిపోతే ఆయన దేవేంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. ఆయన పదవికి పోస్టుకి ఇబ్బంది వస్తుందేమో అని మొట్టమొదటిసారిగా దేవేంద్రుడు ఆ గౌరవాన్ని తీసుకెళ్ళిపోయి కపిల మహాముని ఆశ్రమంలో పాతాళ లోకంలో దాచేస్తే మళ్ళీ ఆయన కొడుకుల సగర చక్రవర్తికి 60,000 మంది కొడుకులు, ఇద్దరు వారిలో ఒక వారికి 60,000 మంది కొడుకులు, అసమంజసుడు అనేటువంటి కొడుకు. ఈ 60,000 మంది కొడుకులు కూడా గుర్రాన్ని కూడా కాపలా వెళ్ళారు. గుర్రం కనపడతలేదు నాన్నగారు అంటే, మీరు ముల్లోకాలు తిరిగిన గుర్రం నాకు తండ్రి అన్నారు. పాతాళ లోకాలకు వెళితే ఈ గుర్రం కనపడితే ఈయనే దుబ్బొచ్చాడేమో ఆయన దానికి వెళితే ఆయన కళ్ళరు చేస్తే వీళ్ళందరూ భస్మైపోయారు. కపిల మహాముని కూడా మహావిష్ణు స్వరూపం. ఈ బాయి తెలియలే, వెళ్ళిన వాళ్ళు రాలే. రెండో భార్య కొడుకు అసమంజసుడు కొడుకు అంశమంతుడు మనవని కాకేశ్వరుడు, ఎవరే మీ తాతగారు వెళ్ళినా కానీ అది ఎక్కడ కనపడలేదు, గుర్రం తీసుకురారు నువ్వేనే వెళ్ళి తీసుకురా అంటే ఈయన కూడా వాళ్ళ ఇళ్ళు మార్గం వెళ్ళి పాతాళ లోకంలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ గుర్రం కనిపించింది, తాతగారు ఏదండి జరిగిందని చెప్పి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి కపిల మహావిష్ణువు వేరుకుంటే ఆయన గుర్రాన్ని ఇచ్చాడు. నేను వాళ్ళు తీసుకురాలేదు, వీరు మహర్షి శాపం వల్ల భస్మం అయిపోయారు కాబట్టి ఈ భస్మరాశి మీద గంగ ప్రవేశిస్తే కానీ సద్గతి కలగదు అని చెప్పిన చేత ఆ కబుర్ని తీసుకొచ్చి ఈయన దగ్గరికి వచ్చారు. తాతగారు జరిగిన విషయం ఏంటంటే సరే అని చెప్పిన ఆయన సగర చక్రవర్తి వారు మొట్టమొదటిగా గంగ కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. రాగల గంగోద్భవం. ఆయన కొడుకు అసమంజసుడు, ఆయన కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, ఆయన గంగోద్భవం కలగల. ఆయన కొడుకు అంశమంతుడు 11,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అయినా గంగోద్భవం కలగల. ఆయన కొడుకు దిలీపుడు 31,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అయినా గంగోద్భవం కలగల. ఆయన కొడుకు భగీరథుడు తండ్రి, తాత, ముత్తాత, ఆయన తండ్రి 4 తరాలు 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తే కానీ గంగ మామూలుగా రాలేదు. అలాంటి గంగని తీసుకురాగల సమర్థులు ఎవరు? నారద మహర్షి మొట్టమొదటిసారిగా అన్వేషించారు. ఆయన ఇప్పుడు మన ఇంటికి స్వామీజీని తీసుకురావాలంటే నేను తీసుకురావాలనుకో మా మహేష్ గారు కొంచెం శ్రద్ధ చేస్తే తీసుకురాగలిగారు. పోను అలా ఎవరో ఒకరు ఇప్పుడు పిఎంలో తీసుకురావాలనుకున్న వాళ్ళకి అలాగే లోకల్లో ఉండే మినిస్టర్ ఎవడో ఒకరు కావాలి. అలాగా ఒక తీసుకురావాలంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని తీసుకురావాలన్నా ఒక తీసుకురావాలన్నా సరే ఒక సమర్థులైనటువంటి వాళ్ళు కావాలి. గంగని తీసుకురాగల సమర్థులు ఎవరు అని ఇంత వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ రాలేదు గంగ. అలాంటి గంగని తీసుకురాగల సముద్రులు ఎవరు అని చెప్పి నారదులు అన్వేషిస్తే ఉత్తరాపదాన్ని నుంచి ఇక్కడ పనిచేయట్లేదు నేను వదిలేస్తాను, ఉత్తరాపదాన్ని నుంచి దక్షిణాపదానికి వచ్చి ఇక్కడ రాజమండ్రి కొవ్వూరు గోపాల క్షేత్రం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన ఉన్నాడు గౌతమ మహర్షి. ఆ అవసరం ఆయనకు లేదు, కానీ ఆయన తీసుకురాగల సముద్రులు అని చెప్పి నారదుల అన్వేషణలో తేలింది. సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు నారద మహర్షి. ఒకనొక సందర్భంలో వర్షాల కొరక పంటల పండగ దుర్భిక్షంతో ఉంది దేశం అంతా కూడా. ఈ గౌతమ మహర్షి మట్టికి నిత్యం జ్ఞాన సమాధిలో కూర్చునేటప్పుడు ధాన్యాన్ని జల్లి కూర్చుంటే లేచేసరికి పంట పండేసి రెడీగా ఉండేది. ఏ రోజు పంట ఆ రోజే పండించి అన్న సమాధానం చేసేవాడు. ఆయన తపశక్తి అంత గొప్ప, తపశక్తితో సాధించలేదంటూ లేదు, అంతటి మహాశక్తి సంపన్నుడు ఆయన. ఆయన నిత్యం ఇలా అన్నసమాధానం చేస్తూ ఉంటే ఈ కరువు కాటకాలతో ఉంది కాబట్టి మా బ్రాహ్మణంలో ఉండేటువంటి 4 జాతుల వారు కూడా ఆయన ఆశ్రమంలో చేరి ఆయన ఆతిథ్యం తీసుకున్నారు. కొంతకాలం అయింది, మళ్ళీ తిరిగి వర్షాలు కురుస్తున్నాయి. అయ్యా మేము మా ఆశ్రమాలకు వెళ్ళి మేము యజ్ఞయాగాది కతువులు చేసుకుంటాం, మాకు అనుమతి ఉండి మా ఇళ్ళకి వెళ్తా ఉన్నారు ఆయన బ్రాహ్మణులంతా కలిపి. ఆయన అన్నారు అయ్యో బాబు ఇంతకాలం మహావిష్ణులు బ్రాహ్మణులు అంటే మీరు ఎప్పుడేం వెళ్ళిపోతారు, ఇంకో 2 రోజులు ఉండండి అనేవాళ్ళు. ఎన్నిసార్లు అడుగుతున్నా సరే వీళ్ళు ఇలాగే చెబుతున్నారు. ఆయన పంపించడానికి మనసు అంగీకరించట్లేదు ఆయనకి. అప్పుడు వీళ్ళంతా కలిపి అనుకున్నారు ఈయన మనం పంపించేలా లేడు, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుభిక్షంతో ఉండాలంటే మన ఏరియాల్లో కూడా మనం యజ్ఞయాగాది కతువులు చేయాలి, ఇక్కడే ఉండిపోతే అలాగా మనం ఇక్కడి నుంచి వెళ్ళేందుకు ఏదో మార్గాన్ని నేర్పుకుందాం అని చెప్పిన వీళ్ళంతా కలిపి వినాయకుడిని వేడుకున్నారు. గణేశుడు అనుగ్రహిస్తానన్నాడు, సరే సందర్భంలో అనుగ్రహిస్తాను. అదే సందర్భంలో కైలాసంలో పార్వతీదేవి కొంచెం చింతాక్రాంతి ఏంటంటే కొంచెం డల్లగా ఉంది. విఘ్నేశ్వరుడు వెళ్ళి అడిగాడు, అమ్మ ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని. నానా జగత్తంతా నన్ను తల్లిగా భావం చేసినా సరే నా యొక్క బాధ్యత మీ తండ్రి గారి భార్యత్వాన్ని వహించాలి, నా భార్యత్వంలో మీ తండ్రి గారికి ఏదైనా లోటు కనిపించిందేమో నాకు సహభార్యను తెచ్చాడు, గంగని 2వ భార్యగా నిరూపించాడు స్వామి, అందుకని చెప్పి ఆవిడంటం చేత ఈ గణేశుడు తల్లిగా మాటిస్తే అమ్మ నీ బాధ నేను తొలగిస్తాను అన్నాడు. అదే సందర్భంలో ఈ గౌతమ మహర్షి పంట పండించేటువంటి పంటలోకి ఒక రోజున ఒక మాయ గోవుని చేసి విడిచిపెట్టాడు ఈ గణేశుడు. ఈ పంటంతా తినేయమన్నాడు. ఈ పంటంతా తినేస్తుంది గోవు. ధాన్యం లేదు, బ్రాహ్మణికి సమారాధన ధాన్యం ఉండదే అని చెప్పిన గౌతమ మహర్షి జ్ఞానంలో లేదు చూసారు పంట అంతా తినేస్తుంది. అయ్యయ్యో దీన్ని పక్కకు తొలగిద్దామని చెప్పిన ఒక దర్భతో దాన్ని అదిల్చాడు. దర్భ ఎలా ఉంటుందో తెలుసుగా అమ్మ, స్త్రీమూర్తులు అందరూ నిత్యం వాడేటువంటి కొబ్బరి పుల్లలా ఉంటుంది అది. ఆ దర్భ తగిలే గోవు చనిపోయింది. మహాపాపం అంటే ఇది గణేశుడి మాయ. గోహత్య మహాదోషం చేస్తావు నువ్వు, బ్రహ్మహత్య గోహత్య మహాదోషాలు. మహాదోషం చేసేటటువంటి వాటిలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఒప్పుకోమైనా మా ఇంటికి వెళ్ళిపోతాను బ్రాహ్మణులంతా చెంగు కపాల కూర్చొని వాళ్ళ ఇంటి వాళ్ళు బయలుదేరేశారు. అప్పుడు గౌతమ మహర్షి కొంచెం ఆగ్రహం కలిగింది.
ఎంతటి మహర్షులైనా సరే అందరి మహర్షులు కూడా ఒకనొక సందర్భంలో వాళ్ళు ఆగ్రహావిస్తాలకు లోనయ్యారు. ఆయన వెంటనే దివ్య దృష్టితో చూశాడు. మనకి ఏదైనా డౌట్ వస్తే ఇప్పుడు చిల్లలో గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. అలాగే ఆయన కూడా దివ్య దృష్టితో చూశాడు. ఎవరి వల్ల నాకు ఈ గోహత్యా దోషం వచ్చిందని. ఈ నిలువుబొట్లు అడ్డబొట్లు వేసుకుని వీళ్ళంతా కనిపించారు. ఇంతకాలం నా ఇంట్లో తిని నాకింతటి ద్రోహాన్ని తలపెట్టారా అని చెప్పని ఆయన బ్రాహ్మణులందరికీ శాపాన్ని ఇచ్చాడు. 1 కాదు 2 కాదు 108 శాపాలు పెట్టాడు. బ్రాహ్మణుడికి ఉండే ప్రతి ప్లస్ పాయింట్ని మైనస్ చేసేసాడు ఆయన. వాళ్ళంతా కలిపి అడిగారు, నాయన నువ్వు ఇంతటి శాపాన్ని ఇచ్చేవాటి గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా సమస్త సుఖినో వంతు స్మృతులు చెప్పాయి, వేదాలు చెప్పాయి. గోవు బ్రాహ్మణుడు ఎంతకాలం సుఖంగా ఉంటారో సృష్టి అంతమట్టికే సుఖంగా ఉంటుంది. నువ్వు ఇచ్చిన శాపం మాకే కాదు మొత్తం సృష్టికి అందరికీ శాపం అయిపోయింది. నీ శాపాన్ని ఉపసంహరించుకోవాలి, నా శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లేదని. మరి ఎలాగంటే ప్రతి నిత్యం కూడా ఏ బ్రాహ్మడైతే నిత్యకర్మానుష్ఠానాలు నెరవేర్చుకుని 108 సార్లు తక్కువ కాకుండా గాయత్రి మంత్ర జపం చేసుకుని సంధ్యావందనం చేసుకుంటాడో ఆ వేటికి ఆ దోషం ఉండదు అని సజెషన్ ఇచ్చాడు. అంటే 108 పైన చేసుకుంటే వీడికి ఉపయోగం, లేకపోతే 108 చేసుకుని ఆడుకుంటే 108 శాపాలకి శాంతి కలుగుతుంది అంతే. 108 పైనే చేయాలి గాయత్రి నిత్యం కూడా బ్రాహ్మణ అయితే. అలా చేసుకున్నటువంటి బ్రాహ్మడు ఈ వేటికి కూడా గౌరవనీయుడిగా కనపడగానే నమస్కారం పంతులు గారు, నమస్కారం శర్మ గారు, నమస్కారం ఆచార్య గారు అని పిలువబడుతూనే ఉంటాడు. బ్రాహ్మణ మొహం మీద కలిపురుషుడు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. దీనికి దూరం చేస్తూ ఉన్నాడు ఆయన. ఒక బ్రాహ్మడు తన నిత్యకర్మానుష్ఠానాన్ని నెరవేర్చుకుని ఏనాడైతే నిత్యకర్మ చేసుకుంటూ ఉంటాడో అతడు చేసినటువంటి ఆ తపస్సుకి సుదర్శన చక్రం ఏ రకంగా కాపాడుతూ ఉంటుందో ఆ గ్రామాన్ని అంతటినీ కూడా కాపాడేస్తుంది. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పాడు చేయాలంటే ముందు బ్రాహ్మణుడు పాడు చేయాలి, కలి బ్రాహ్మణుడు. అందుకు బ్రాహ్మణ మొహం మీద తిష్ట వేసి కూర్చుంటూ ఉంటాడు. వీడు పొద్దున్నే కూర్చుందాం కదా అని సంకల్పం చేసి సంధ్యావందనం చేసుకుందాం కదా అని కూర్చుంటే అవి ఎవరు మినిస్టర్ గారు వచ్చేస్తారని పంతులు గారు అంటే గవ్వ మినిస్టర్ క్యాగలేస్తాడు ఎవరు లేచిపోతూ ఉంటాడు. కలి ఆ ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు. దానికి కాకుండా ఈ నిత్యం ఏ బ్రాహ్మణైతే ఆయన కృష్ణాన్ని చేసుకుంటూ ఉంటాడో ఆ అనుగ్రహంతో ఆయన చేసినటువంటి తపశక్తి గ్రామం కూడా కాపాడబడుతూ ఉంటుంది. అలాగే మేమైతే నిత్యం సంధ్యావందనం గాయత్రి చేసుకుంటామయ్యా, మాకు ఈ దోషం తొలగుతుంది, నీకు కూడా ఈ గోహత్యా దోషం తొలగే మార్గం ఉంది. ఈ చనిపోయినటువంటి గోవు మీద నుంచి గంగని ప్రవహింపజేయి, దానికి సద్గతి కలుగుతుంది, నీకు దోషం తొలగుతుందని చెప్పడం చేత గౌతమ మహర్షి శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్ష వరం కోరుకోమంటే నీ దగ్గర గంగని నాతో పంపించవయ్యా అని కోరుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన కోరుకున్నాడో ఆయన ద్వారాగా తీసుకురాబడింది కాబట్టి ఈ గౌతముని ద్వారాగా గుండాబడింది కాబట్టి ఇది గౌతమి అయింది. ఇది గోవు మీద నుంచుకుంటూ ప్రవహించుకుంటూ వచ్చింది కాబట్టి ఇది గోదావరి అయింది. ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత స్వామి వదిలిపెడదాం అనుకున్నారు గౌతమ మహర్షి. ఇప్పుడు సప్తఋషులు కూడా వచ్చి సముద్రం సాగరం దాకా మేము సాగరంపుతామని ఇక్కడ దాకా ఒకటే పాయగా వచ్చినటువంటి గోదావరిని మిగతా 2 పాయలు 4 పాయలు అలా 7 పాయలుగా అయ్యి సముద్రంలో కలిసింది. ఇది సప్త గోదావరిగా తర్వాత మారింది అన్నమాట. ఈ గోదావరి వచ్చిన తర్వాత నారద మహర్షి ఆ బిలమార్గాన్ని ఊహించి అక్కడ సంతాన వేణుగోపాలను ప్రతిష్ఠించారు నారదులు. పిల్లలు లేనటువంటి దంపతులు ఎవరైనా సరే ఇద్దరు వచ్చి స్వామివారి దగ్గర ఒక కదలేపలు అంటే ఒక అరటిపండు నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారి నైవేద్యం పెట్టినటువంటి దంపతులు ఇద్దరు ఆలయంలోనే భుజం చేస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో పిల్లలు పడతారు. మన గ్రామంలోనే ఉన్నారు విరాట్ల వారి ఇంటి పేరు, ఇంకా వాళ్ళ ఇంటి పేర్లు కూడా అని చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఇంచుమించు రిటైర్మెంట్కి దగ్గరగా ఉండగా సంతానం కలిగింది, మీకు తెలిసే ఉండొచ్చు. అలాంటి వాళ్ళు స్వామి అనుగ్రహంతో సంవత్సరానికి ఒక 100 మాలైనా స్వామికి పడుతూ ఉంటాయి. బూర్లు గారులు చేయలేక మా ఆవిడ నాకు విజేస్తానంటాను, అంత గొడవలు అయిపోతున్నాయి ఆవిడకి నాకు. అది బూర్లు గారులు వండలేక అంత స్వామి అనుగ్రహంతో అంతలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది స్వామి నారద ప్రతిష్ఠించారు. ఆ తర్వాత త్రేతాయుగంలో రామచంద్రమూర్తి వారు ఈ క్షేత్రానికి రావడం జరిగింది. రామచంద్రమూర్తి వారు రావడానికి కారణం ఏంటంటే రామచంద్రమూర్తి వారు అయోధ్యకి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యకి వెళ్ళిన తర్వాత యుద్ధంలో మనల్ని సహకరించినటువంటి వాళ్ళందరినీ సత్కరిద్దామని చెప్పని అనుకున్నారు. అంటే ఎవరి స్థాయిలో వారిని సత్కరించాలి. ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, మన అమ్మాయి పెళ్ళి అవుతుంది, మన ఆడబడుతుని కాకేసి పెద్ద పెద్ద పట్టు చీరలు పెడతాం, దూరం చుట్టకాలను కాకేస్తాం, పాలిష్ చీరలు పెడతాం, ఊళ్ళో వాళ్ళందరినీ కాకేస్తాం, జాకెట్ కూడా పెడతాం, మనలాంటి వాళ్ళని కాకేసి ప్లాస్టిక్ డబ్బా వాడేస్తాం. అంతే కదా, ఎవరి స్థాయిలో వారిని సత్కరిస్తారు. కానీ అందరినీ ఒక రోజులే చూడరు కదా, అందరినీ సమానంగా చూస్తాను, అందరికీ పట్టు చీరలు పెడితే దేవాళ్ళు తీసేస్తాడు. అంతేగా, అందరినీ సమానంగా చూస్తాను, ప్లాస్టిక్ డబ్బా అయితే రేపు పొద్దున్న గుమ్మలో ఎవడ అడిగట్టు ఆడబడుతులని చుట్టాలని అయితే. అంటే ఎవరి స్థాయిలో వారినే సత్కరించాలి. ఏం చేసినా సరే, క్రతువు చేసినా యజ్ఞాగాలు క్రతువులు చేసినా సరే ఎవరికి ఏ విధంగా స్పందింటే అందుకని ఎవరికి ఏమి ఇస్తే బాగుంటుంది రాముల వారిని నిర్ణయించుకుందామంటే విభీషణుడు చాలా సహకరించాడు. రావణాసురుడు నిర్జించబడ్డానికి సగం సహకారం విభీషణుడు నిర్ణయించాడు. అందుకని రాములు విభీషణుడికి ఏమి ఇస్తే బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు రఘువంశానికి ఆరాధ్య దైవంగా నిత్యం పూజించుకునేటువంటి మందిరంలో శ్రీ రంగనాథ స్వామివారి మూర్తి ఉండేవారు. ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి మూర్తి రఘువంశ ఆరాధ్య దైవంగా కీర్తించబడుతూ ఉండేటువంటి మూర్తి ఆయన ఇచ్చేద్దామని చెప్పి రాముల వారు సంకల్పించారు. విభీషణుడు విష్ణు భక్తిపరాయణుడు కదా అని చెప్పి ఆయన ఆలోచన చేశారు. కానీ లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు, విష్ణు ద్వేషులే వాళ్ళు. ఆయన భక్తులు